నాయనా ఈ మధ్య నేను ఫేస్‌బుక్ చూస్తున్నాను. చూస్తుంటే ఒక మంచం మీద, ఒక బెడ్ మీద ఒక వ్యక్తి కనిపించారు. ఒక ముసలావిడ. ఆవిడతో పాటు పక్కన ఇద్దరున్నారు. ఈళ్ళెవరు, ఏంటి అనేది నేను ఎందుకో ఒకసారి వెరిఫై చేస్తే అప్పుడు అర్థమైంది ఆవిడెవరు అనేది. ముప్పళ్ళ రంగనాయకమ్మ. మనకి తెలిసింది. ముప్పళ్ళ రంగనాయకమ్మ అంటే రామాయణ విషవృక్షం, మహాభారతం, వేదాలు రాసిన ప్రముఖ రచయిత్రి ముప్పళ్ళ రంగనాయకమ్మ. 87 సంవత్సరాలట ఆవిడకి. ఆవిడకి వచ్చే కామెంట్ని ఒకసారి వెరిఫై చేశాను. చేస్తే ఒకడంటాడు లంజ ఇంకా బతికే ఉందా, ఇంకొకడంటాడు పాపిచ్చి రాలు. అయినా ఆమె రచనలు మీరు చూసారో చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఆమె రచనలు చదివిన తర్వాత ఆమెని ఈ విధంగా తిడుతున్నారా, లేకపోతే ఆవిడ రచనలు చదవకుండా మీరు తిడుతున్నారా అనేది నాకు అర్థం కాలేదు. ఎంత ఘోరంగా కామెంట్స్ పెట్టారంటే అంత ఘోరంగా, ఎంత బూతులంటే అంత బూతులు. కానీ ఆవిడ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఏదో చూస్తూ ఏదో రాస్తూ ఉన్నట్టుగా అనిపించింది అన్నమాట. తీరా చూస్తే ఆవిడ గురించి పరిశీలన చేస్తే అబ్బా ఏంటి డేరింగ్! 45 సంవత్సరాల క్రితమే ఈవిడ ఇంత డేరింగ్గా చెప్తుందా, ఈవిడ మామూలు వ్యక్తి కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ సహజీవనం గురించి పబ్లిక్గా ఒక మాట చెప్పింది. మనం డొంక తిరుగుడు తిరిగేసి ఇటు అటు తిరిగి అబద్ధాలు చెప్పి సగం చెప్పి సగం చెప్పకుండా వ్యవహరిస్తాం. కానీ ఆవిడ అలాగే చెప్పలేదు. భర్త ఆయన ఒక కర్త, ఆయన ఒక యజమాని, ఈవిడ ఒక సేవకురాలు. పిల్లలు కన్నారు. కాపురం అది కాపురం కాదు, అది జీవితం కాదు. ఆవిడతోని పిల్లల్ని పట్టుకొని వచ్చేసింది. వస్తావా రావా అని అడిగాడు. రావడానికి రాలేదు, దిగే అన్నాడు. ఆవిడికి మంచి పాఠకులు దొరికారంట. గాంధీ అని, ఇంకెవరో భద్రం అని. వాళ్ళతో హైదరాబాద్ వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆవిడకన్నా చిన్నట ఆయన, ఈ గాంధీ అనేవాళ్ళు. వీళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది గాంధీ అని ఆయన. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఫోటోలో కూడా గాంధీ గారితోనే ఉన్నారని. 12 సంవత్సరాలు చిన్నట. ఐడియాస్ కలిసాయి, మన ఇద్దరు అభిప్రాయాలు కలిసాయి కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందామా అని ఆయనతో సహజీవనం చేశారట. అని అడిగితే ఆయన అన్నారట, నేను అడగాలనుకున్నాను, భయం వేసింది, అడగలేదు, మీరు అడిగారు, చాలా సంతోషం అని ఇద్దరు కలిసి సహజీవనం చేశారట. నేను 45 సంవత్సరాల క్రితమే నా ఐడియాస్ కలిసినోడితోనే నేను సహజీవనం చేశాను అని చెప్పడం ఎవరికైనా సాధ్యమా? మన వాళ్ళు అలాగ చెప్తారు ఓపెన్గా. ఎవరు అడిగారని ఆవిడ చెప్పారు. జరిగింది, జరిగినట్టుగా చెప్పారు. నిజంగా గ్రేట్ కదా ఆవిడ. రామ్ గోపాలరావుకి మన రామ్ గోపాలరావు వర్మ ఉన్నాడు కదా, వాడు ఈవిడి వృషవృక్షాన్ని సినిమా తీస్తామని అడిగారు. ఎంత అంట, నీకు నా రచన నీ చేతులు ఎలగ పెడతానో, నువ్వు ఆడవాలంటేనే ఎంత చులకనగా చూస్తావో తెలుసు, నీ రచన నా దగ్గర నీ చేతికి ఎలా ఇస్తాను, నా డబ్బులని అని. రామగోపాల వర్మ చెప్తేనే ఎంతో మంది ఈ విషవృక్షం, రామాయణ విషవృక్షం అనే నవల్ని చదవండి. ఆయన ఐడియాలు మీకు నచ్చుతాయా అని వాళ్ళని అడిగారట రంగనాయకమ్మ. నచ్చవు అంటే, మరి ఆడు తొళ్ళ చూపించండి, తొళ్ళ వరకు డ్రెస్సులు వేసుకోండి, జబ్బలు కనిపించినటువంటి డ్రెస్సులు వేసుకోండి అని అంటుంటాడు, అవి నచ్చుతాయా అంట. అవి నచ్చవు. మన యువత పెట్టరేగిపోతుంది ఏంటి అంటే, మరెందుకు ఆ బట్టలు కూడా ఇప్పి వెళ్ళిపోమనండి, నేను ఇలాగే మాట్లాడతాను, నేను మామూలుగా మాట్లాడే ఆడదాన్ని కాదు, నేను ఇలాగే మాట్లాడతాను, పూర్తిగా లంగడీసి వెళ్ళిపోమనండి, మరెందుకు.
ఆడదానికి కొంచెం ఇది ఉండక్కర్లేదా? స్వేచ్ఛ ఉండక్కర్లేదా? హక్కులు ఉండక్కర్లేదా? ఆటికి దగ్గరగా మనం ఉండక్కర్లేదా? ఇక రామాయణం గురించి రాసిన వ్యాసుడే ఎవరో రాశారు కదా! ఆయన గురించి ఏంటి ప్రతి ఆడది కనిపిస్తే సరే అంగంగ వర్ణన అంట. మరి ఆ రచయితకి అంతకన్నా ఇంకేటి లేదు. సబ్జెక్ట్ లేదు. కాబట్టి అక్కడ వర్ణించుకొని కూర్చున్నాడు. ప్రతిదానికి సమాధానం ఒకటేనైనా. మీరు అట్ట చూసి కామెంట్ చేయటం. 4 కాగితాలు చదవండి. చదివిన తర్వాత విమర్శించండి అని. అంతే కదా నాయన? అట్ట చూసి మనం ఎలా చేస్తాం? ఆయన అడిగారు ఎవరు విలేకరి. జర్నలిస్ట్ ఉంటారు కదా ప్రశ్నించేవారు. మహాభారతం అట్లాంటి కథలు మెరుగు వేస్తారని నేను అనడం ఏంటి? అక్కడ జరిగింది అదే. ద్రౌపది పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే అర్జునుడి మీద వ్యామోహంతో ఉంది. నేను అనడం ఏంటి? అక్కడ రచనలో ఉన్నదే నేను రాశాను. ఆ బొమ్మ వేసాను అంటాను. నేను ఆ రచనలు చేసినప్పుడు నాకు సంస్కృతం రాదు. ఆ సంస్కృతంలో రాసిన పద్యాలు వాటి తాత్పర్యాలను బేస్ చేసుకొని నేను ఈ రచనలు చేశాను. నేను ఎక్కడా సొంతంగా ఏమీ ఉపయోగించలేదు. అయితే రచన స్టైల్లో నా స్టైల్ను ఉపయోగించాను. ప్రతి రచయితకి ఒక స్టైల్ ఉంటుంది చెప్పడంలో. ఆచార్య ఆత్రేయ గారి రచనలు ఒకలాగా ఉంటాయి. మన వేటూరు సుందరరామూర్తి గారు రచనలు ఒకలాగా ఉంటాయి. తేడా ఉంటుంది. స్టైల్ అంటారు దాన్ని. మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి స్టైల్ ఒకలాగా ఉంటుంది. వీళ్ళందరూ ఎవరి స్టైల్ బాగుంటుందంటే చిన్న చిన్న మాటలతో రాస్తారు కాబట్టి ఆచార్యాత్రేయ గారి రచనలు బాగుంటాయి. ఆకుంది, వక్కుంది, బొవ్వుంది, నెయ్యి ఉంది. ఎంత తీగా మనకు అది ఈజీగా అర్థమైపోద్ది. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళ్తారు వేళ కానీ వేళ, నీవు లేక వీణా వినేమంటారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆవిడది ఒక స్టైల్ అన్నమాట రంగనాయకమ్మ. ఈ రంగనాయకమ్మ రచన చేసింది కదా రామాయణ వృషవృక్షం. ఆ పబ్లిషర్స్ ఆవిడ చూశారు. ఆ టైటిల్ చూసేసరికి అమ్మో అన్నారు. అమ్మ అని అలా కాదు, మంచి రామాయణం, సుందర రామాయణం అని పేరు పెట్టండి అమ్మ అంటది. నువ్వు మోసుకొని వేస్తావా, పబ్లిష్ చేస్తావా, లేకపోతే దెంగేస్తావా? ఈ కథ గురించి నీకు తెలియదు, నువ్వు వేస్తే వెయ్యి, లేకపోతే పో. 2 ముక్కలు, ఎక్కువ ముక్కలు మాట్లాడదండి. సరే అమ్మా, శ్రీశ్రీ ఒక ముక్క రాయించండి ముందు మాట. ఆడిని అసలు నమ్మను. పెళ్ళాన్ని సిగరెట్తో పోల్చాడు కాబట్టి ఆ శ్రీశ్రీ వేస్ట్ గడు, అలాంటితో నేను రాయించను అన్నదట. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఈయనెవరు వెళ్ళడానికి, చాలా మంది చాలా ఉన్నారు రష్యాలో, వాళ్ళందరూ ఈయన ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నించారు. మరి ఎండుమూరి వీరేంద్రనాథ్ సస్పెన్స్ నవల్ తులసీదళం దాని మీద ప్రశ్నించింది. అందులో ముందు మాట రాసిన డాక్టర్కి ప్రశ్నించింది. ఇలా ఒకటి కాదు ఆయన అనేక రకాల వ్యక్తుల మీద ఆవిడ అస్త్రాలను తన కలం నుంచి సంధించింది. ఆవిడ రచనలు మనం చదివినప్పుడు లోపలికి వెళ్ళి చదవాలి. లోపలికి వెళ్ళి చదివిన తర్వాత ఆ పద్యం, దాని తాత్పర్యం, అది నిజమో కాదా అని తెలుసుకొని మనం మాట్లాడుతూ పోకూడదు. ఆవిడ రాసిన ప్రతి ఆ నవల ప్రతి దానికి కూడా, ప్రతి మాటకి, ప్రతి పద్యానికి, ప్రతి తాత్పర్యానికి, ప్రతి అక్షరానికి నేను కట్టుబడే ఉన్నాను. నేను సొంతంగా ఏమీ రాయలేదు, నా స్టైల్లో నేను రాశాను అని ఆయన చెప్పిన, ఖచ్చితంగా నిఖచ్చితంగా చెప్పిన ఆ మాటలు నాకు నచ్చాయి. నేను నమ్మిన సిద్ధాంతం గురించి బ్రతుకుతాను. దానికి నా పిల్లలు సపోర్ట్ చేస్తే చేశారు, లేకపోతే వాళ్ళని కూడా ఇంటికి తగిలేస్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇటువంటి దిగండి. అమ్మా, మీరు ఇలాగ రచనలు చేస్తే ఎవరైనా మీకు చంపేస్తామని అంటే చంపేస్తారా? చంపినివ్వండి, మా ఇంటికి తలుపులు లేవు, గొండాలు చూసుకోండి. ఏం చేస్తారు? ప్రాణం తీసేస్తారు. నేను రాయవలసింది ఏదో నేను రాసేస్తాను.
ఆ చంపవస్తే వస్తే చంపుకోమనండి. ఎంత డేరింగ్ కదండి. ఆ రోజులు ఈ రోజుల్లో కాదు. ఆ రోజుల్లో మొగుడికి వదిలేసి నేను ఇంకొకడితో సహజీవనం చేస్తుందని చెప్పడం అంటే అంత ఈజీయా? ఆ? కొన్ని కొన్ని ఆ, ఇవి ఉంటే మనం విమర్శించాలి. అంతే తెప్పిస్తే ఆవిడ్ని మనం లంజా గట్ట అని తిట్టే హక్కు మనకి లేదు. అలా తిట్టారు అంటే వాళ్ళకి ఆ సభ్యత సంస్కారం లేదని అర్థం అవుతుంది. 87 సంవత్సరాల్లో కూడా ఈ రోజుకి గాంధీ గారితో ఉంటూ ఈ రోజుకి కూడా రచనలు చేస్తూ ఆ, ఎంతో ప్రపంచానికి ఏదో చెప్పాలని ఆవిడ తహతహ నాకు భలేగా నచ్చింది. ఆవిడ తెగింపు, ఆవిడ మాట్లాడే తీరు నాకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది కదా రచయిత్రి అంటే, ఈవిడ కదా రచన చేయడం అంటే. ఎంత ధైర్యం ఉండలేదు ఈవిడని నాకు అనిపించింది. రంగనాయకమ్మ, ముప్పళ్ళ రంగనాయకమ్మ 87 సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా రచనల్లో చేస్తూ తరిస్తుంది. షీఈస్ వెరీ గ్రేట్ లేడీ. హ్యాట్స్ ఉంటానే.